Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Akhanda 2 Telugu movie review and rating, acted by Balakrishna, Adi Pinisetti, Samyukta Menon, Arsalee Malhotra and other actors etc. కబీర్ దోహాన్ సింగ్. ఇంకా ఈ మూవీ అనేది రాజమండ్రి నుంచి కడియం దాకా వెళ్ళి 3Dలో చూద్దాం అనుకున్నాను, కానీ ఒక ట్విస్ట్ ఇచ్చారు. అది ఏంటనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా కడియంలో అన్నారని రాజమండ్రి నుంచి చలిలో బయలుదేరాను. ఇంటికి 3D ప్రింట్ పాడైపోయి 3D లేదంట. అలాంటప్పుడు 3D కట్ చేసేయాలి కదండి, బుక్ మై షోలో అలాగే ఉంచేసారు 3D అని. 3D లేకపోతే కట్ చేసేయాలి లేదా అని చెప్పాలి. అలా చెప్పడం అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు. నేను అంత చలిలో వెళ్ళాను కానీ 3D చూడలేకపోయాను. ఇంకా మూవీ విషయానికి కనుక వస్తే నాకైతే అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని అనిపించింది. ఎందుకనేది ఇంకా క్లియర్గా వెళ్తాను. ఇంకా మ్యూజిక్ బాగా ఉపయోగపడింది తమన్ గారిది. బాలకృష్ణ గారి నట విశ్వరూపానికి, ఆ తమన్ గారి బీజిఎంకి రెండింటికి బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎవరు ఢీ కొట్టలేరు. ఢీ కొట్టినా కూడా దీని అంత రేంజ్లో ఉంటుందో లేదో తెలియదు. బాగా సెట్ అయింది బాలకృష్ణ గారికి తమన్ మ్యూజిక్. ఇంకా బోయపాటి గారు బాలకృష్ణ కాంబో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సింగా లెజెండ్. అఖండ 1 తర్వాత అఖండ 2 కానీ ఇందులో విజువల్స్ మాత్రం 1ని మించిపోయి ఉన్నాయి. కానీ ఒక నెగిటివ్ ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా ఆది పినిశెట్టి గారి విషయానికి వస్తే చాలా భయంకరమైన లుక్ ఉంది. అతని ఎంట్రీకి కూడా బీజిఎం బాగుంది. ఇంకా అతను వ్యాసం చూసినా భయం వేసింది, అతని ఎంట్రీకి ఉన్న బీజిఎం ఉన్న భయం వేసింది. ఇంకా అతని యాక్టింగ్ చూసినా కూడా భయం వేసింది. మంచి రోల్ పడింది అనేది అనిపించింది నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న తక్కువసేపే, లాస్ట్ వరకు ఉన్నా కూడా అయినా సరే బాగుంది. ఇంకా సంయుక్త మీనన్ గారు కూడా చాలా తక్కువసేపు ఉన్నారు. ఫస్ట్ హాఫ్కి పరిమితం అయిపోయారు. ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఎమోషనల్గా ఉంది, బాగా కనెక్ట్ అయ్యేలాగే ఉంది. తక్కువసేపు ఉన్నా కూడా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది ట్విస్ట్, కానీ కొద్దిగా ఎమోషన్ కనెక్ట్ అయింది. ఇంకా ఆర్సాలే మల్హోత్రా అని ఉన్నారు. బజరంగి భాయిజాన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద వేసిన అమ్మాయి కొద్దిగా పెద్ద అమ్మాయి అయింది. ఆ అమ్మాయి నార్మల్ బాలకృష్ణ గారికి, మురళీకృష్ణ గారికి జోడీ కింద వేశారు, కూతురు కింద. ఇంకా కబీర్ దోహాన్ సింగ్ అనేవారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నా కూడా, ఎక్కువ చోట్ల లేకపోయినా కూడా బాగా చేశారు. యాక్టింగ్, ఆ విలనిజం అనేది, వైరస్ సృష్టించడం ఇవన్నీ. ఇంకా బాలకృష్ణ గారు సినిమాలో ఒక మైనస్ ఇన్ని ప్లస్లు ఉన్నా కూడా ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంది. అఖండ 1 కూడా ఇంత స్లోగా లేదేమో అనిపించింది. ఫైట్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి, ప్రతి ఫైట్ బాగుంది, ఒక్క ఫైట్ కూడా బోర్ కొట్టలేదు. కానీ డ్రామా విషయానికి వస్తే, ఆ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా స్లోగా ఉంది. ఇంకా మరీ డ్రామా అయితే డెడ్ స్లో ఉంది. కొన్ని చోట్లేమో సీరియల్ టైప్ అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల ఆల్మోస్ట్ నిద్ర కూడా వచ్చేపోయింది. మన బాలకృష్ణ గారు నిద్ర లేపారు ఫైట్స్తో, లేదంటే కష్టం అనేటట్టుగా ఉంది. ఆ డ్రామా ఏంటో అంత స్లోగా ఉంది, ఒక మలయాళం మూవీ చూసినట్టు ఉంది. ఏంటో చాలా స్లోగా ఉంది డ్రామా అయితే. హాఫ్లో అఖండ గారు రారు, ఇంటర్వెల్లో వస్తారు. కానీ ఆ మురళీకృష్ణ గారికి ఒక ఫైటే పరిమితం చేశారు. ఇంకా బాగా చూపించుంటే బాగుండేది. ఫైట్స్ అవి కాకుండా డ్రామా కొన్ని చోట్ల పండింది అనిపించింది. ఆది పినిశెట్టి గారిని వాడుకున్నారు కానీ ఏదో సగం వాడుకున్నట్టు అనిపించింది. కబీర్ దోహాన్ సింగ్ అని ఒక ఉన్నారు, అతన్ని కూడా ఏదో సగమే ఉన్నట్టు అనిపించింది. ఇంకా బాగా వాడుకోవాల్సింది. సినిమా మరీ ఎక్కువ ల్యాగ్ అయిపోయింది, ముఖ్యంగా డ్రామా విషయంలో. ఫైట్స్ విషయంలో కాదు, డ్రామా విషయంలో ఎక్కువ ల్యాగ్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నరసింహ అవతారం రిఫరెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి రిఫరెన్స్, అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ దగ్గర ఆ త్రిశూలం గాల్లో తిరిగే ఫైటు, ఇవి బాగా హైలైట్గా అనిపించినవి. మరీ ముఖ్యంగా హిందూ దైవత్వానికి సంబంధించిన డైలాగులు చాలా అంటే చాలా బాగా అదిరిపోయినాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని స్లోగా ఉన్నా, ల్యాగ్గా ఉన్నా కూడా 4.8 out of 5 అయితే వచ్చి అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.